నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. రెండు దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలు బలోపేతం చేసుకునేందుకు ప్రధాని మోదీ ఇజ్రాయెల్లో పర్యటిస్తున్నారు. 3 రోజుల ఇజ్రాయెల్ పర్యటనలో పలు కీలక ఒప్పందాలు కుదురుతాయి. ప్రధానంగా రక్షణ, వ్యవసాయం, సైబర్ భద్రత, నవకల్పనలు, శాస్త్ర సాంకేతిక, అంతరిక్ష విజ్ఞానం వంటి పలు రంగాల్లో కీలక ఒప్పందాలపై ఇరు దేశాల నేతలు సంతకాలు చేస్తారు. భారత్ ఇజ్రాయెల్ మధ్య దౌత్య సంబంధాలు మొదలై 25 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రధాని మోదీ ఈ పర్యటన చేస్తున్నారు. భారత ప్రధాని ఇజ్రాయెల్లో పర్యటించడం ఇదే ప్రథమం. దీంతో ఇరు దేశాలు ఈ పర్యటనకు అధిక ప్రాధాన్యమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని ఇజ్రాయెల్ పర్యటనపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు రావుల శ్రీధర్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, డాక్టర్ త్రిపురనేని హనుమాన్ చౌదరి గారు, పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రజ్ఞాభారతి అధ్యక్షులు ఎన్ విజయ్ కుమార్ గారు, ఆర్థిక విశ్లేషకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, డాక్టర్ కన్నెగంటి రమేష్ బాబు గారు, సెంటర్ ఫర్ ఫ్యూచరిస్టిక్ స్టడీస్ వ్యవస్థాపకులు. శ్రీధర్ రెడ్డి గారు, భారత్ ఇజ్రాయెల్ మధ్య ఓ సరికొత్త అధ్యాయంగా ఈరోజు మనం చెప్పొచ్చు. ఇరు దేశాల మధ్య సంబంధాలు ప్రారంభమై 25 సంవత్సరాలు పూర్తయినటువంటి నేపథ్యంలో నరేంద్ర మోడీ గారి పర్యటన జరుగుతోంది. పర్యటనను మీరు ఎట్లా విశ్లేషిస్తారు? ప్రథమ విశేషం ఏంటంటే, ఒక భారత ప్రధాని తొలిసారిగా ఇజ్రాయెల్ వెళ్తా ఉన్నారు. అరబ్ దేశాలతో సమస్య వస్తుందేమో, ఫలాన్ దేశం ఏమనుకుంటుందో, ఈ దేశంతో ఏమైనా సంబంధాలు చెడతాయో, ఏదో రకంగా నడిపించేద్దాం అనేటువంటి ఆలోచన ధోరణి నుంచి, ఆ మైండ్ బ్లాక్ నుంచి బయటపడి ఇజ్రాయెల్ లాంటి కీలక దేశం, ఇంతకుముందే హనుమాన్ చౌదరి రాసినటువంటి ఒక కీలకమైన డాక్యుమెంట్ నేను చదివాను. దాంతో ఇంకింత ఇజ్రాయెల్ అనేది ఎంత కీలకమైన దేశము, డెవలప్మెంట్కి సంబంధించి ప్రత్యేకంగా ఇవాళ నరేంద్ర మోడీ గారు దేశానికి సారథ్యం వహించడం మొదలుపెట్టిన తర్వాత అనేకమైనటువంటి స్టార్టప్ కంపెనీలు భారతదేశంలో ఏర్పడుతూ ఉన్నాయి. ఎక్కువగా నవకల్పనలు, ఇన్నోవేషన్ అని చెప్తాం, వాటికి స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్స్కు, వీటికి సంబంధించి భారతదేశం ఒక హబ్గా, ఒక కూడలిగా మారబోతున్నటువంటి సందర్భంలో అటువంటి దేశాల నుంచి మనకు కొంత ఇన్పుట్ తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. కాబట్టి ఈ పర్యటన చాలా కీలకంగా ఉండబోతోంది. అయితే మనమే కీలకంగా అనుకుంటున్నామా అంటే కాదు. అది అవతల వైపు భారతదేశం వైపు ప్రపంచ దేశాల దృష్టి మారుతున్నటువంటి సందర్భంలో, మనం వాళ్ళు చూసేటటువంటి అన్ని పద్ధతుల్లో మార్పు వస్తున్న సందర్భంలో ఇజ్రాయెల్ కూడా భారత ప్రధాని పోతుంటే దానికి సంబంధించినటువంటి మీటింగ్స్లో అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయెల్ ప్రధాని గారు ప్రతి విషయంలో వారి యొక్క పరిభాషలో నేను చూశాను, హేవర్ అని సంబోధించడం, అంటే అత్యంత ఆపదలో కూడా అత్యంత నమ్మకమైన నేస్తం అని సంబోధించడం అనేది వారికి కూడా భారతదేశం పట్ల మేము పెంపొందించుకున్నటువంటి సంబంధాలు ప్రాముఖ్యమైనవి. కాబట్టి వారి పర్యటన చాలా ప్రాముఖ్యం అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. పర్ డ్రాప్ మోర్ క్రాప్ అనే విషయం కూడా, డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్, లేకపోతే నీటి నిర్వహణ, వ్యవసాయానికి సంబంధించి మాత్రమే మనం అప్పుడప్పుడు ఇజ్రాయెల్ పేరు వినేవాళ్ళం. కానీ రక్షణ రంగంలో కూడా కీలకమైనటువంటి ఒప్పందాలు గతంలో ఉన్నాయి. ప్రత్యేకించి వారి దగ్గర నుంచి ఆయుధాల కొనుగోలు, ఇవన్నీ కూడా వీటిని మరింత సంబంధాలు పెంచుకొని, సైబర్ భద్రత, గతంలో మనం ఆయుధాలు కొనుగోలు చేసాం, బాహ్య భద్రత, క్షిపణులు, ట్యాంకులు గట్రా, కానీ ఇవాళ సైబర్ నేరాలు ప్రపంచవ్యాప్తంగా, నిన్న మనం కొన్ని ర్యాన్సమ్ వేర్ లాంటి ఒక సంఘటనలు మనం చూసాం. మొత్తం దేశాలని వ్యాపారాలని రక్షణ యొక్క నెట్వర్క్లని కుప్పకూల్చినటువంటి సందర్భంలో సైబర్ భద్రతకు చాలా ప్రాధాన్యత ఉన్నది. కాబట్టి అట్లాంటి విషయాలలో ఇజ్రాయెల్ చాలా ముందుంది. కాబట్టి వ్యూహాత్మకమైనటువంటి ఒప్పందాలు చేసుకోవడంలో ఈ సైబర్ భద్రత కావచ్చు, ఇన్నోవేటివ్ అంశాలు, నవకల్పనలు కావచ్చు, లేకపోతే శాస్త్ర సాంకేతిక రంగాలు, అంతరిక్ష రంగంలో ఇవాళ భారత్ గణనీయమైనటువంటి విజయాలు సాధిస్తుంది. గగనతలంలో మన యొక్క ప్రాముఖ్యత పెరిగింది. అటువంటి సందర్భాల్లో అటువంటి ఆలోచన, అక్కడ శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఉన్నటువంటి అటువంటి దేశంతో మరింత సంబంధాలు మెరుగుపరుచుకుంటే మన యొక్క సామర్థ్యం కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. హనుమాన్ చౌదరి గారు, ఇజ్రాయెల్ అన్న వెంటనే గుర్తొచ్చేది రక్షణపరమైనటువంటి కొనుగోళ్లు. ఇజ్రాయెల్కి భారతదేశం అతిపెద్ద రక్షణ కొనుగోలుదారు. మరి ప్రస్తుత పర్యటన ఇరు దేశాల మధ్య ఉన్నటువంటి సంబంధాలని ఏ స్థాయిలో పునరుద్ధరిస్తుంది? ఇజ్రాయెల్ దేశాన్ని గురించి చెప్పాలంటే ఎంత మహాభారతం చెప్పవచ్చు అనమాట. చిన్న కంట్రీ అయినప్పటికీ ఏ టైనీ కంట్రీ విత్ మైటీ పవర్. 140 దేశాల నుంచి ఎక్కడైతే ఇజ్రాయలీస్ ఉన్నారో, యూదులు ఉన్నారో, వాళ్ళందరినీ తీసుకొచ్చి పునరావాసం కల్పించి, వాళ్ళందరూ కూడా ఈ 2000 సంవత్సరాల నుంచి కూడా ఎరేజ్ ఇజ్రాయెల్, మనం వందే మాత్రం ఎలా అంటాం, ఎరేజ్ ఇజ్రాయెల్ అంటే నెక్స్ట్ ఇయర్ విల్ బీ ఇన్ ఇజ్రాయెల్, ఎక్కడ ఉన్నప్పటికీ 2000 సంవత్సరాల నుంచి అంత దేశభక్తితో, అంత చిన్న దేశం ఎంతోమందిని ఎదుర్కోవాల్సి వచ్చింది. అంత చిన్న దేశం పుట్టుకలోనే దీన్ని అంతమొందిస్తామని 7 అరబ్ రాజ్యాలు పెద్ద సైనికుల మీద పడినాయి అనమాట. వారిని 8 లక్షల మంది జనాభా ఉన్నటువంటి ఇజ్రాయెల్ వాళ్ళందరినీ కూడా తరివేరేసేసి వాళ్ళ భూభాగాన్ని ఆక్రమించుకున్న దేశం. కారణం దేశభక్తి, రెండోది సైన్స్ అండ్ టెక్నాలజీ అనమాట అండి.
ఆ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎంత గొప్పదంటే రక్షణ శాఖలో ఉందనుకోండి. లేటెస్ట్ వాళ్ళు ఏం చేశారు, ఇరాన్ వాళ్ళకి బద్ధశత్రువు, అంతకుముందు అరబ్ సౌదీ అరేబియా కూడా అనమాట అండి. ఇరాన్ నుంచి కనుక ఏ క్షిపణి కనుక ఇజ్రాయెల్ మీదకి ప్రయోగించినట్లయితే అది ప్రయోగించిన 2-3 సెకండ్లో ఇజ్రాయెల్కి తెలుస్తుంది. వాళ్ళు యాంటీ మిసైల్ పంపించినట్టయితే ఈ ఇరాన్ నుంచి వెళ్ళిన మిసైల్ అటే తిరిగి వాళ్ళ మీద పడి వాళ్ళని ధ్వంసం చేస్తుంది. మనం ముందు వేసుకుంటాం కదండి, అది పిల్లు అంటాం అనమాట. పిల్లో కెమెరా పెట్టారు. ఆ కెమెరాని మనం మింగినట్టయితే మన ఇంటెస్టైన్స్లో ఏమేమి జరుగుతుందో అంతా కూడా సెకనుకి 18 పిక్చర్లు పంపిస్తుంది అనమాట. 18 పిక్చర్లు ప్రపంచంలో కూడా చూడవచ్చు. అటువంటి తీక్షణమైనటువంటి ఈ సైన్స్ని టెక్నాలజీని వాళ్ళు ఉపయోగించడం వలన ఇప్పుడు భారతదేశానికి ఇజ్రాయెల్కి ఎటువంటి సంబంధాలు ఉన్నాయంటే, అమెరికాలో ఎన్ని యుద్ధమానాలు ఉన్నా సరే, ఎన్ని మిసైల్స్ ఉన్నా సరే, అందుట్లో గుండె మాత్రం ఇజ్రాయెల్లో తయారైంది. అటువంటి దేశంతో మనం మైత్రి సంపాదించుకోవాలని కొన్ని మిసైల్స్ని వాళ్ళు మనం కలిపి డెవలప్ చేయడం మొదలుపెట్టాం అనమాట. అవును. అదేవిధంగా ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ అంటున్నారు. వాళ్ళ ముందు ఫిజికల్ సెక్యూరిటీ కావాలి. పాలస్తీనా నుంచి ఎంతోమంది వస్తుంటే వాళ్ళు రానివ్వకుండా ఉండటం కోసం పెద్ద గోడ కట్టారు. గోడ కట్టిన తర్వాత ఆ పాలస్తీని యొక్క గెరిలాలు జిహాదీలు రావడం ఆగిపోయింది అనమాట అండి. అది ఫిజికల్గా చేసేది. మరి సైబర్ అటాక్స్ ఎలా ఆపుకోవాలి, దానికి అద్భుతమైనటువంటి ప్రయోగాలు చేయటం. అక్కడ ఒక ఫ్రాడ్ సైన్సెస్ అనే కంపెనీ ఉన్నది. కంపెనీ పేరు చూడండి, ఫ్రాడ్ సైన్సెస్ అనమాట అండి. ఎవరు ఫ్రాడ్ చేయగలుగుతారో వాళ్ళు కనిపెట్టాలి. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే, మన భారతదేశంలో 25 కోట్ల మంది ఇంటర్నెట్ ఉపయోగించుకుంటున్నారు. ప్రతిరోజు ఏదో చేస్తున్నారు. వాటన్నిటినీ సర్వేలెన్స్ చేసి వీళ్ళల్లో ఎవరు ఫ్రాడ్ చేయగలుగుతారు, వీళ్ళలో ఎవరు టెర్రరిస్టు అని కనిపెడుతోంది అనమాట అండి. విజయ్ కుమార్ గారు, ఇజ్రాయెల్ అన్న వెంటనే ఇటు త్రిపురనేని హనుమంత్ చౌదరి గారు పేర్కొన్నట్టుగా శాస్త్ర సాంకేతిక రంగాల్లో అద్భుత ప్రగతి సాధించినటువంటి దేశం. భారత్తో పోలిస్తే విస్తీర్ణ పరంగా కానివ్వండి, ఇతర అంశాల్లో కానివ్వండి చాలా చిన్న దేశం. ఎడారి ప్రాంతం ఎక్కువగా కలిగినటువంటి దేశం అయినప్పటికీ కూడా నీటి వినియోగంలో అద్భుత ప్రగతి సాధించిన దేశంగా చెప్తూ ఉంటారు. మరి నీటి వినియోగం అంశంలో ఎట్లాంటి పాఠాలు ఇజ్రాయెల్ నుంచి నేర్చుకోవచ్చు? మొట్టమొదటిసారి భారతదేశ ప్రధానమంత్రి ఇజ్రాయెల్ పర్యటన పోతున్నప్పుడు బహుశా మోడీ గారి మస్తిష్కంలో ఉన్న ఆలోచనలో ఒకటి దౌత్య సంబంధాలు కావచ్చు, 2 రక్షణ ఇష్యూలు కావచ్చు, 3వది బహుశా నీటి సంరక్షణ ఉంటుంది. ఎందుకంటే వరల్డ్లో అతి తక్కువ దాని పర్ క్యాపిటా వాటర్ కన్జంప్షన్ కలిగిన దేశం ఇజ్రాయెల్. కేవలం 200 క్యూబిక్ మీటర్లు మాత్రమే ఉంటుంది. ఇండియా వరల్డ్లో 18% పాపులేషన్ కలిగి దాదాపు 4% మాత్రమే నీటి వనరులు కలిగిన దేశంలో మనకు పర్ క్యాపిటా అంటే ఒక్కొక్క మనిషికి మొత్తం నీటిని భాగిస్తే వచ్చేది 1500 క్యూబిక్ మీటర్. అంటే ఇజ్రాయెల్ కంటే మనం దాదాపు 7-8 రెట్లు ఎక్కువ ఉన్నాం. సో మీరు అన్నట్టు ఎడారి ప్రాంతమైన ఇజ్రాయెల్ ఇవాళ హై వాల్యూ అగ్రికల్చరల్ ఐటమ్స్ని యూరోప్కి ఇతర దేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తుంది. అంటే వ్యవసాయ సాంద్రత కలిగిన దేశంగా ఇక్కడి నుంచి మన ఫస్ట్ టైం మన ప్రధానమంత్రి పోతున్నప్పుడు మనం నేర్చుకోవాలి, నీటి సంరక్షణ గురించి నేర్చుకోవాలంటే బహుశా ఇజ్రాయెల్ కంటే గొప్ప దేశం మనకు దొరకదు. వాళ్ళు కనిపెట్టిన డ్రిప్ ఇరిగేషన్ కావచ్చు, సాగునీటి కోసం అర్బన్ వాటర్ వేస్ట్ కావచ్చు, లేకపోతే సముద్ర నీటిని ఏ విధంగా శుద్ధి చేసి మంచినీరుగా మార్చాల్సిన ప్రక్రియలు కావచ్చు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర నుంచి ప్రధానమంత్రి వరకు ప్రతి పొలానికి నీరు అని సించాయి యోజన ద్వారా మనం మాట్లాడుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈ నీటి కన్జర్వేషన్ అనేది ఫస్ట్ దీంట్లో వస్తుంది. ఈ దీంట్లో బేసిక్గా మోడీ బహుశా నాకు అనిపించేది ఏమంటే, మోడీ గారు ఒకటి వాటర్ రీసైక్లింగ్, 2వది క్లీనింగ్ ఆఫ్ పొల్యూటెడ్ రివర్స్. మన దేశంలో ప్రతి నీటి కుంటలు దాదాపు దేశంలోని 63% సీవేజ్ మనం నదుల్లోకి, నీటి కుంటల్లోకి, చెరువుల్లోకి దాన్ని పంపించేస్తున్నాం. మనం చాలా భక్తిగా పవిత్రంగా కొలుచుకునే గంగా, యమున భారతదేశంలో అత్యంత మురికి కూపాలైపోయాయి. 30 సంవత్సరాలుగా మనం గంగాని క్లీన్ చేస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ వాటర్లా అంటే వాటర్కి ఎంత ప్రాధాన్యత వాళ్ళు ఇస్తారో అన్నమాట. సో ఇజ్రాయెల్లో ఉన్న నీరంతా కామన్ ప్రాపర్టీ రిసోర్స్, అది ఉమ్మడి ఆస్తి. సో ఆ ఉమ్మడి ఆస్తిని ఎలా ఖర్చు పెట్టారు, చుక్క చుక్కకి గవర్నమెంట్ ప్రతి సంవత్సరం లెక్కలు చెప్తుంది. ఇజ్రాయెల్లో వ్యవసాయంలో వాడే 62% నీళ్లు రీసైకిల్ కానీ దాన్ని బ్రాకిష్ వాటర్ కానీ, అంటే వాళ్ళు ఎంత లెవెల్లో మనకి ఇది చేస్తాం చూడండి. సో ఈ నేపథ్యంలో మన వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోగలిగింది ఏంటి అంటే, ఒకటి
ఆఫ్ కోర్స్ డ్రిప్ సంబంధించిన వరకు మనం చాలా వరకు వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నాం. వాటర్ సైక్లింగ్, సో ఈ మున్సిపల్ వేస్ట్ వాటర్ రీసైక్లింగ్ కొంతవరకు మనం చేస్తున్నాం. సో ఇవంతా స్కేలప్ చేస్తే గానీ మీకు ఆ కాస్ట్ అనేది దాన్ని ఏమన్నా తగ్గదు. బేసిక్గా ప్రధానమంత్రి 8 నెలల పాటు ఇజ్రాయెల్ పర్యటనకు చేసిన దాని కసరత్తులో ఈ ఇష్యూస్ అన్ని వచ్చి ఉంటాయి. రమేష్ బాబు గారు, ఇజ్రాయెల్ని ఈ రోజు మనం గమనించినప్పుడు భారత ప్రధాని తొలిసారిగా ఇజ్రాయెల్లో పర్యటించడం వ్యూహాత్మక కోణంలో చూసినప్పుడు మీకేమనిపిస్తోంది? వ్యూహాత్మకంగా చూసినప్పుడు ఇది ఒక అద్భుతమైన ఘట్టం అనే చెప్తాను నేను. 2 years నేను ఇజ్రాయెల్లో స్ట్రాటజిక్ స్టడీస్, సెక్యూరిటీ మీద స్టడీ చేసి వచ్చానండి. అమెరికా, ఇజ్రాయెల్, ఇండియా స్ట్రాటజిక్ ట్రయాంగిల్, అతి పెద్ద ప్రజాస్వామ్య దేశము, అతి పురాతనమైన ప్రజాస్వామ్య దేశము, అతి చిన్న ప్రజాస్వామ్య దేశము. అంటే ఇజ్రాయెల్, అమెరికా, ఇండియా ఈ మూడుటికి సంబంధించి సెక్యూరిటీ స్ట్రాటజీ వ్యూహాత్మకరంగా, రక్షణ పరంగా ఏంటంటే ముఖ్యంగా మనకి చూద్దామండి. ఇజ్రాయెల్ అనే దేశాన్ని చూసినప్పుడు మీరు ఒక పక్కన మెడిటేరియన్ సీ వాళ్ళకి ఓపెన్ అయి ఉంది, ఇంకా కింద రెడ్ సీ కూడా వాళ్ళకి ఉందన్నమాట కింద వైపు. మనకి ఇప్పుడు కింద వైపు ఎట్లయితే హిందూ మహాసముద్రం, ఒకవైపున అరేబియా, ఒకవైపున బే ఆఫ్ బెంగాల్ ఉన్నాయో, అంటే ఇజ్రాయెల్ కూడా కోస్టల్ అండ్ మ్యారిటైమ్ సెక్యూరిటీకి సంబంధించిన వాటి మీద చాలా కసరత్తు చేసి ఉంది. అది మనకి వ్యూహాత్మకంగా మన హిందూ మహాసముద్రం, ఇండియన్ ఓషన్ రీజియన్ లో భారత్ యొక్క ప్రాబల్యం పెంచుకోవడానికి గానీ, చైనా యొక్క పాలసీ అయిన ఎంట్రాప్మెంట్, ఎన్లార్జ్మెంట్, ఎంటైస్మెంట్ ఎదుర్కోవడానికి గానీ, చైనా ఇంకొక పాలసీ అయిన ముత్యాలదండ, స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ ని ఎదుర్కోవడానికి గానీ, ఉగ్రవాదుల నుంచి దేశాన్ని కాపాడుకోవటమే కాకుండా పబ్లిక్ సెక్యూరిటీ అండ్ పబ్లిక్ సేఫ్టీ ఆల్సో మనం ఇజ్రాయెల్ నుంచి నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఫర్ అన్ ఎగ్జాంపుల్ అండి, 2002 సంవత్సరంలో నేను హిబ్రూ యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు ఒక పాలస్టీనియన్ సూసైడ్ బాంబరు ఒక బాంబు బ్లో అప్ చేసి, సూసైడ్ బాంబరు ఆ ఇజ్రాయలీ హిబ్రూ యూనివర్సిటీ జెరూసలం క్యాంటీన్లో 8 మంది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ చనిపోయారు. దాని తర్వాత అదే టైంలో అప్పుడు ఇరాక్ సద్దాం హుస్సేన్ పరిపాలిస్తున్నాడు. అమెరికా ఏ క్షణానైతే ఇరాక్ మీద దాడి చేసిందో ఆ క్షణాన్ని ఇమీడియట్ గా ఇరాక్ ఏమైనా ఇజ్రాయెల్ మీద దాడి చేయొచ్చు అనే ఉద్దేశంతో పబ్లిక్ సేఫ్టీ సెక్యూరిటీ గురించి చెప్తున్నాను సార్. మనం ఇజ్రాయలీ మిలిటరీ మొత్తం ప్రతి యూనివర్సిటీకి వెళ్ళి స్టూడెంట్స్ కి గ్యాస్ మాస్క్ ఏ విధంగా వేసుకోవాలి, ఒకవేళ కెమికల్ వార్ఫేర్ జరిగితే ఇంజెక్షన్ ఏ విధంగా వాళ్ళ తొడలో తైలో ఇంజెక్ట్ చేసుకోవాలి, ఆ కెమికల్ వార్ఫేర్ జరిగినప్పుడు కిటికీల్లో నుంచి వచ్చే గాలి పీల్చడం ద్వారా ఏ విధంగా మరణించవచ్చు, కాబట్టి ఎలా శ్వాస తీసుకోవాలి, ఎలా వాటర్ తాగాలి, అంటే పబ్లిక్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అనేది అట్మోస్ట్ ప్రయారిటీ ఇజ్రాయలీ నేషనల్ సెక్యూరిటీ పాలసీ. అంటే వ్యూహాత్మకంగా భారతదేశానికి ఇజ్రాయెల్కి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మనం 2-3 పాయింట్లు, ఇంపార్టెంట్ పాయింట్లు అండి. హోమ్ల్యాండ్ సెక్యూరిటీలో కౌంటర్ టెర్రరిజము, సైబర్ సెక్యూరిటీ, సైబర్ భద్రత, ఈ విధానాలు ఇందాక పెద్దలు హనుమాన్ చౌదరి గారు కూడా చెప్పారు. స్టక్స్ నెట్ అంటారు. ఇజ్రాయలీ న్యూక్లియర్ ప్రోగ్రామ్ మొత్తాన్ని దెబ్బతీసేసింది ఇజ్రాయెల్ ఆ ఒక్క ప్రోగ్రామ్తో. తర్వాత ఓసిరాక్ న్యూక్లియర్ రియాక్టర్ మీద 1981లో దెబ్బకొట్టింది అదే ఇజ్రాయెల్. ముఖ్యంగా ఇప్పుడు మనకున్న నైబర్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరు ఒక పక్కన పాకిస్తాన్, ఇంకో పక్కన ఆఫ్ఘనిస్తాన్, ఇంకో పక్కన చైనా, ఇంకో పక్కన బంగ్లాదేశ్, వీటిని మనం సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే ఆఫ్ఘనిస్తాన్ మినహాయించి మిగతా మూడింటిని తప్పనిసరిగా ఇజ్రాయెల్తో చెల్మి కావాల్సిందే. అమెరికా కన్నా నేను ఇజ్రాయెల్ మీద సెక్యూరిటీ పరంగా ఎక్కువ నమ్మకం ఉండొచ్చు అనేది మనం చూసుకుంటే, అంటే వాళ్ళ యొక్క గుణగణాలు కానీ వాళ్ళ యొక్క చరిత్రను కానీ గమనించినప్పుడు భారత్ అంతర్గత శత్రువులు, బాహ్యపరమైన శత్రువులు, హిందూ మహాసముద్రంలో శత్రువులు, ఏ శత్రువునైనా సరే ఎదుర్కోవడానికి ఇజ్రాయెల్తో చెలిమి వ్యూహాత్మకంగా చాలా ఇంపార్టెంట్. శ్రీధర్ రెడ్డి గారు, ప్రధాని నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం జరిగినప్పటి నుంచి ఆయన యొక్క పరిపాలన గమనించినప్పుడు విదేశీ సంబంధాలకి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడానికి చూస్తున్నాం. మొత్తం మీద శత్రుదేశం, మిత్రదేశం అన్నటువంటి భేదాలు చెరిపివేస్తూ ప్రధాని చేస్తున్నటువంటి పర్యటన విదేశాంగ విధానంలో ఎట్లాంటి మార్పులు తీసుకురాబోతోంది? ప్రపంచీకరణ తర్వాత మారుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో సాంప్రదాయిక శత్రుత్వము, సాంప్రదాయిక మిత్రులు అనేవి ఉంటాయని చెప్పేసి నేను అనుకోవట్లేదు. మీరు చూడండి, మోదీ గారు మీరు చెప్పినట్లే ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసేటటువంటి సందర్భానికి శత్రువు మిత్రులు లేకుండా పొరుగున్న వాళ్ళందరినీ పిలిచారు. ఎందుకంటే ముందు పొరుగున్న వాళ్ళని మంచిగా పెట్టుకోవాలనే ఆలోచన ఏ ప్రభుత్వం చేయాల్సిన అవసరం ఉంటుంది. దాంట్లో వ్యక్తిగతపరమైనటువంటి భావజాలపరమైనటువంటి పట్టుదల అక్కర్లే, పట్టుబిడుపులు కావాల్సిన సందర్భం. కాబట్టి వారందరినీ పిలిచాం. వచ్చిన వాళ్ళు వచ్చారు, రాని వాళ్ళ వేరు సంగతి. కానీ ఆ తర్వాత అనేక దేశాలతోటి సంబంధ బాంధవ్యాలు చేసే దగ్గర దౌత్యనీతి ఎంత ఉన్నత స్థాయిలో ఉందనేది మనం ఇవాళ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఏదైనా దేశాలని మనం వాళ్ళని దెబ్బ కొట్టాలంటే క్షిపణులు, ట్యాంకులు కాకుండా ఇంతకుముందు మాడుకున్నట్లు సైబర్ భద్రతే లేకపోతే సైబర్ దాడులు ఎక్కువైపోయినాయి. అటువంటి పరిస్థితులలో మీరు వ్యూహాత్మకమైనటువంటి మిత్రులు కావాల్సిందే తప్పితే సాంప్రదాయకంగా నాకు చైనా అంటే పడదు, పాకిస్తాన్ పడదు, ఈ రకమైన పద్ధతులు కాకుండా ఇప్పుడు దాకా ఎక్స్పర్ట్స్ హనుమాన్ చౌదరి గారు కానీ లేకపోతే రమేష్ గారు కానీ ఇంతకుముందు చదివాను వారి యొక్క డాక్యుమెంట్ కూడా, ఇజ్రాయెల్ అనేది అనేక రంగాల్లో ఎంత ఎక్స్పర్ట్గా ఉంది. ఒక చిన్న దేశం, 80 లక్షల పాపులేషన్ జనాభా ఉన్నటువంటి దేశము
మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి సంబంధాలు నెరపాలనుకుంటున్నామంటే వాళ్ళ యొక్క శ్రమ, దాంట్లో ఉన్నటువంటి యొక్క నైపుణ్యం మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇవాళ మీరు ఇంకోటి అర్థం చేసుకోవాలా, గతంలో అరబ్ దేశాలు మనం కాసేపు అటువైపు చూస్తేనే పాలస్తీనాతో వాళ్ళకు ఉన్నటువంటి ఆ యుద్ధ సంబంధాల నేపథ్యంలో గొడవలు పెట్టేటువంటి సందర్భం మనకే ముందు సందేహాలు. ఇవాళ ఆ దేశాలు ఏవీ మాట్లాడలేదు. అంటే దౌత్యపరమైనటువంటి నీతి అత్యున్నత నైపుణ్యతతో నడుస్తూ ఉంది, అత్యున్నతమైన రాజనీతితో నడుస్తూ ఉందనే విషయాన్ని మనం గమనించాలి. అక్కడ మనం గతంలో ఉన్న శత్రువు దగ్గరికి వెళ్ళినా వాళ్ళకి శత్రువులు ఎవరు మాట్లాడట్లేదు. గతంలో మిత్రుడితో మనం ఎంత మంచి సంబంధాలు తీసుకున్నా కానీ వారికి ఉన్నటువంటి కొత్త శత్రువులు ఎవరు కూడా కిమ్మనట్లేదు. అది మోడీ గారి యొక్క దౌత్య నీతికి నిదర్శనము. కాబట్టి ఇవాళ అమెరికా కావచ్చు, లేకపోతే ఇజ్రాయెల్ కావచ్చు, ఇప్పుడు అరబ్ దేశాలు మీరు చూడండి, సౌదీకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి రాజులు వారి యొక్క గత సాంప్రదాయాలని పక్కన పెట్టి, అంటే ఏ దేశానికి వెళ్ళినా ప్రోటోకాల్స్ని పక్కన పెట్టి కూడా భారతదేశ అధినేతని వాళ్ళ మీరు ఆహ్వానిస్తున్నారంటే భారతదేశం పట్ల మారినటువంటి ఒక ఆలోచన విధానం. కాబట్టి మారుతున్న ప్రపంచ అవసరాలు, మారుతున్నటువంటి భారతదేశం యొక్క ఆలోచన విధానము, భారతదేశంలో మేక్ ఇన్ ఇండియా బ్రహ్మాండంగా పెరిగి, పారిశ్రామిక ఉత్పత్తి పెరిగి, మన దగ్గర ఆదాయం పెరిగి, ఉద్యోగాలు పెరిగి భారత్ వెళ్ళగల తర్వాత భారత్ యొక్క అంతరంగిక బాహ్య భద్రత బ్రహ్మాండంగా ఉండాలి. లేదా భారతదేశంలో వ్యవసాయం 65% మనం వ్యవసాయం మీద ఆధారపడి ఉంటాం. కాబట్టి దాంట్లో దిగుబడి పెరగాలి, ఉత్పాదకత పెరగాలి. కావాలంటే మనం ఒక దగ్గర కూర్చుంటే సరిపోదు, శత్రువు మిత్రులను కూడా కూర్చుంటే సరిపోదు. వ్యూహాత్మక ఒప్పందాలు, సంబంధాలు ఎక్కడ కావాలో అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఉంది. హనుమంత్ చౌదరి గారు, ఇజ్రాయెల్ సమావేశం ఉగ్రవాద నిరోధానికి ఏ మేరకు దోహదం చేస్తుందని చెప్పి అనుకోవచ్చు? భారతదేశంలో చెట్లన్నీ పోతాయి కదండి, ఎడారులు ఎక్కువైపోతాయి కదండి, అందుకనే ఉష్ణోగ్రత ఎక్కువైపోతుంది, వర్షాలు తక్కువైపోతాయి కదండి. ప్రపంచంలో ఒకే ఒక్క దేశం ఎక్కడైతే డిజర్ట్ రిసీడ్ అవుతుంది, డిజర్ట్ తగ్గిపోతుంది అనమాట అండి. మనిషికి 30 చెట్లు నాటారు. 80 లక్షలు ఉన్నవాళ్ళు దానికి 30 రెట్లు 2400 లక్షల చెట్లు నాటారనమాట అండి. ప్రపంచంలో డిజర్ట్ పోతుంది, అన్ని చోట్ల డిజర్ట్ ముందుకు వస్తుంది అనమాట అండి. బోడిగుండు కొండల మీద కూడాను వీళ్ళు వృక్షాలను పాటించి, ఇంకొకటి 6 మైలు లోపల సొరంగం కొడితే నెగేవ్ డిజర్ట్లో 80% ఇజ్రాయెల్స్ ల్యాండ్ ఇస్ నెగేవ్ డిజర్ట్ అనమాట. 98 డిగ్రీల సెల్సియస్ ఉన్నటువంటి వాటర్ వస్తుంది. అందులో ఒక విధమైనటువంటి చేపలను పెంచవచ్చు. 98 డిగ్రీలు వేడి మనం చచ్చిపోతాం. మనం అటువంటి చేపలను పెంచి ఇతర దేశాలకి ఎంత ప్రైస్తో వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తుంది అనమాట అండి. చివరికి ఈ వాటర్ని ఉపయోగించి నాకు ఆశ్చర్యం వేసింది అనమాట. మీరు కూడా చూసుంటారు, బనానాసు ఎంత నీళ్లు కావాలండి అరటికాయలకి అనమాట అండి. ఈ ఇజ్రాయెల్ డిజర్ట్లో బనానాస్ను పండించి యూరప్ ఎగుమతి చేస్తుంది. రైట్. అంటే ఏది అసాధ్యం అనుకుంటున్నారో దాన్ని సాధ్యం చేయడానికి మస్తిష్కాన్ని, సైన్స్ని, టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు అనమాట అండి. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ వీటన్నిటికీ కూడా కీలకం. అద్భుతమైనటువంటి వ్యక్తులు అందులో చేరిన వాళ్ళు మెరికల్ని తీసి వాళ్ళందరినీ కూడా అన్ని దేశాల్లో కూడా 2% మాత్రం R&D ఖర్చు పెడతారండి. ఇజ్రాయెల్లో హైయెస్ట్ 5%. ఉగ్రవాదంపై పోరులో భాగంగా మనం NIA, నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీని ఏర్పాటు చేసుకున్నాం. NSG ఉంది. ఇలాంటి సంస్థలు సెక్షన్లోను సహకారంలోను ఇజ్రాయెల్ సహకారం ఆల్రెడీ NIA దాని యొక్క ఇఫెక్ట్ చూస్తున్నారనమాట అండి. ఎంతోమందిని పైకి తీస్తున్నారు, ఎంతోమందిని పట్టుకుంటున్నారనమాట అండి. అంతకుముందు ముట్టుకుంటానికి భయపడేవాళ్ళం మనం, ఇప్పుడు వీళ్ళు పట్టుకుంటున్నారనమాట అండి. దానికి అంతా కూడాను ఇజ్రాయెల్ దగ్గర నుంచి చాలా నేర్చుకుని నిర్దాక్షిణ్యంగా ఎవరి మీద అనుమానం ఉంటే వాళ్ళందరినీ కూడా ప్రొఫైల్ చేసి పట్టుకుంటున్నారనమాట అండి. ఇజ్రాయెల్ అలా చేస్తుంది. ఇంకోటి రిమోట్లీ కంట్రోల్ డివైసెస్, సెన్సింగ్ డివైసెస్ ఉన్నాయి. ఇజ్రాయెల్ అంతా కూడా పెట్టేశారనమాట అండి. అవి ఎవరైనా వస్తున్నట్టయితే వస్తున్నారని కూడా తెలుస్తాయి అనమాట అండి. ఇంకొకటి మనం సెక్యూరిటీకి వెళ్తాం, ఎయిర్పోర్ట్లో చూసారండి, వాళ్ళ సెక్యూరిటీగా మీరు ఏమైనా బాంబు కనుక ఉన్నట్టయితే వాళ్ళు ఉన్నటువంటి ఎక్విప్మెంట్ ఆ బాంబుని పేల్చేసి అక్కడికక్కడే చంపేస్తుంది. ఇంక మీరు టెస్ట్ చేయక్కర్లేదు అనమాట అండి. అటువంటి డివైసెస్ కనిపెట్టి, అటువంటి సెన్సింగ్ డివైసెస్ని పెట్టి అటువంటి బాంబులను కనుక్కోవడానికి అక్కడికక్కడే పక్కన వాళ్ళు సావకుండా వీరు ఒక్కడే చచ్చేటువంటి దాన్ని కనిపెట్టారు అనమాట అండి. విజయ్ కుమార్ గారు, చిన్న దేశమైనటువంటి ఇజ్రాయెల్కి భారత ప్రభుత్వం ఇంతగా ఎందుకు ప్రాధాన్యత ఇస్తుంది? ఇజ్రాయెల్ నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అంటారు? ఇప్పుడు మనం ఇజ్రాయెల్ గురించి మాట్లాడినప్పుడు రక్షణ, సైబర్ ఇష్యూస్, వ్యవసాయ రంగం, నీరు, నీటి సంరక్షణ, ఉగ్రవాదం, ఉగ్రవాద నిర్మూలన, విజ్ఞాన రంగం, ఇది కాకుండా ఆన్ ది హోల్ దౌత్య రంగంలో ఒక కీ ఇష్యూ అది. ఒక క్రిటికల్ నేషన్ అది. సో ఇట్లాంటి ఇష్యూలన్నీ
చిన్న దేశం కావచ్చు కానీ బట్ చాలా ఇంపార్టెంట్ క్రిటికల్ పార్ట్ కలిగి ఉన్న దేశం. సో ఖచ్చితంగా మనకు ఇప్పుడు ఇందాక ఎవరో చెప్పినట్టు వరల్డ్ ఒక గ్రామంగా మారిపోయిన నేపథ్యంలో నాకు సంబంధం లేదు, నేను వేరేగా ఉంటాను, నేను ఐసోలేట్గా ఉంటాను అంటే కుదరదు. సో ఎవరి దగ్గర ఎంత గొప్ప ఉందో ఖచ్చితంగా నేర్చుకోవాలి. మోడీ యొక్క పర్యటన దౌత్యపరంగానే చూస్తున్నాను ఎక్కువ. ఎందుకంటే మనం సరే మన దగ్గర డబ్బులు ఉన్నాయి, వాళ్ళకి ఇస్తాము, వాళ్ళు మనకు దాన్ని రక్షణ పరికరాలు ఇస్తారు, కావాలంటే కన్నీ ఇస్తారు. కానీ అంతేనా ఒక దేశంతో మనం కేవలం సంబంధ బాంధవ్యాలు మనం ఇంకా ఎందుకు ముందు బలం అంటే ఒకప్పట్లో మనం ఇజ్రాయెల్ వైపు చూస్తే ఆటోమేటిక్గా అరబ్ దేశాలు అభ్యంతరం చెప్పేవాళ్ళు, మనం పాలస్తీనాకు సపోర్ట్ చేసేవాళ్ళం. సో ఇప్పుడు అప్పట్లో మనం పాలస్తీనాకు సపోర్ట్ చేసినప్పుడు మనం అరబ్ దేశాలకి కొంత అపీజ్మెంట్ పాలసీ ఉండేది. ఇప్పుడు పాలస్తీనా సమస్య తీరిపోయిందని నేను చెప్పను, కానీ వాళ్ళు కొంతవరకు ఏదో అది ఒక స్తబ్దుగా ఉంది. సో మన దేశానికి ఏం కావాలి అన్న ఇష్యూని మోడీ బహుశా చూసుకున్నారు. సో నా దేశానికి ఇజ్రాయెల్ ఎంత సహాయపడుతుంది, ఇజ్రాయెల్కి మిగతా ఇష్యూస్తో సంబంధ బంధాలు ఉండొచ్చు ఉండకపోవచ్చు, అది వాళ్ళ ఇష్యూ. సో నేను వరల్డ్లో ఒక పెద్ద పాత్ర పోషించాలి అనుకున్నప్పుడు నా యొక్క ఎఫెక్టివ్ వరల్డ్ మొత్తం ఉండాలి. దౌత్యపరంగా ఫ్లేవర్ మారిపోతుంది. సో ఆ ఫ్లేవర్కి అనుగుణంగా చిన్న పెద్ద దేశాలు కాకుండా అవి నిర్వచించే పాత్ర, అవి నిర్వహించగలిగిన పాత్ర. సో దీని బేస్గా మన యొక్క దౌత్య సంబంధాలు ఉండాలి. సో ఒకసారి మంచి దౌత్య సంబంధాలు వస్తే ఆటోమేటిక్గా వాళ్ళ దగ్గర నుంచి మనకు అది విజ్ఞానం కావచ్చు, నీరు సంరక్షణ కావచ్చు, ఇత్యాది ఏదైనా సరే, దాన్ని ఉంటే వ్యవసాయం కావచ్చు, ఎవ్రీథింగ్ ఈజీ. అప్పటిదాకా అది లేనంత కాలం కేవలం మన దగ్గర వాళ్ళకి డబ్బులు ఇచ్చేది, వీళ్ళకి ఏమి ఇస్తే ఏమవుతుందో అని వాళ్ళకి ఇష్టం వచ్చింది ఇచ్చి, అంటే ఇది ఒక కొనుగోలుదారుడికి మధ్య ఉన్న సంబంధం కాకుండా రెండు దేశాల మధ్య సుహృద్భావ సంబంధాలు నెలకొల్పే విధంగా ఈ యొక్క పర్యటన మోడీ ప్లాన్ చేశారు. రమేష్ బాబు గారు, ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి విషయాలను మనం గమనించినప్పుడు పాలస్తీనా ప్రస్తావన లేకుండా ఇజ్రాయెల్ ముగించడం అనేటటువంటిది కుదరని అంశంగా నిపుణులు చెప్తూ ఉంటారు. మరి తొలిసారిగా ఇజ్రాయెల్లో పర్యటిస్తున్నటువంటి ప్రధాని పాలస్తీనా సందర్శన లేకుండానే తిరిగి వస్తున్నారు. ఇది సంబంధాలని ఎలా ప్రభావితం చేస్తుంది? పాలస్తీనాకి ప్రధానమంత్రి మోడీ గారు ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పారు. ఏమనంటే 2 స్టేట్ సొల్యూషన్కి నేను వ్యతిరేకం కాదు అంటే అర్థం ఏంటి? ఇజ్రాయెల్ ఒక స్టేటు, పాలస్తీనా ఒక స్టేటు, ఇద్దరు చక్కగా సుహృద్భావ వాతావరణంలో శాంతియుతంగా 2 దేశాలు రావాలని చెప్పారు. పశ్చిమాసియాకి ఇంకొకటి కలుపుతున్నాను నేను, మిడిల్ ఈస్ట్ అండ్ నార్త్ ఆఫ్రికా, మీనా అంటారు అమెరికా వైపు నుంచి చూసినప్పుడు. అటు ఈజిప్టు, టునీషియా, మొరాకో, అల్జీరియా దగ్గర నుంచి అంటే నార్త్ ఆఫ్రికా నుంచి ఇక్కడ ఇరాన్, ఇరాక్, సౌదీ, ఈ గల్ఫ్ కంట్రీస్, ఒమాన్, అరబ్, యుఏఈ ఇవన్నీ చూసుకున్నప్పుడు ఇజ్రాయెల్ అతి ముఖ్యమైన అమెరికా యొక్క స్నేహితుడు, సెక్యూరిటీ పార్ట్నర్. ఇంటెలిజెన్స్ షేరింగ్ కానీ ఇంటెలిజెన్స్ కలెక్షన్ కానీ ఇజ్రాయెల్ చేసినంతగా ఎవరు చేయలేరని అమెరికా స్ట్రాంగ్లీ బిలీవ్డ్. పూర్తి దౌత్య స్థాయి సంబంధాలు 1992 నుంచి స్టార్ట్ అయినాయి. ఇవాళకి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మన ప్రధానమంత్రి మోడీ గారు, నెతన్యాహు గారు ఇవాళ రాత్రికి డిన్నర్లో ఫస్ట్ టైం మీట్ అవబోతున్నారు. ముఖ్యంగా పశ్చిమాసియాలో జరుగుతున్న, సిరియాలో జరుగుతున్న ISIS లాంటి తీవ్రవాదాలను ఎదుర్కోవాలి అంటే ఇజ్రాయెల్తో చెల్లి తప్పనిసరి అండి. నెంబర్ 1. నెంబర్ 2, అల్-ఖైదా, లష్కర్ ఇ తోయిబా, హిజ్బుల్ ముజాహిద్దీన్, JEM, జైష్ ఇ మొహమ్మద్, లష్కర్ ఇ జంగ్వీ, యు నేమ్ ఎనీ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ దక్షిణాసియాలో కానీ పశ్చిమాసియాలో కానీ ఎటువంటి టెర్రరిస్ట్ హమాస్ పశ్చిమాసియాలో, ఇక్కడ ఏ విధంగా చూసుకున్నా కానీ ఇజ్రాయెల్ యొక్క కోఆపరేషన్ లేకుండా ముందుకు వెళ్తాం కష్టం. హోమ్ల్యాండ్ సెక్యూరిటీలో ఇజ్రాయెల్ లాంటి కంట్రీ ఇంకోటి ఇంతవరకు R&D కానీ ఇంకోటి కానీ లేదు. అట్ ద సేమ్ టైం ఇజ్రాయలీస్ నుంచి నేను పర్సనల్గా నేర్చుకుంది ఏంటంటే క్లారిటీ ఆఫ్ థాట్ అండి. థియోడర్ హెర్జల్ అని, మహాత్మా గాంధీ ఎంత గొప్పవారు మన దేశానికి స్వతంత్ర ఉద్యమాన్ని నడిపిన విధంగా, థియోడర్ హెర్జల్ చాలా ఇంపార్టెంట్ పేరు, జైనిస్ట్ మూమెంట్ నిర్మాత. ఆయన ఒక మాట చెప్పారండి, నీకు గనక చేయాలనే పట్టుదల ఉంటే అది ఎప్పటికీ కల కాదు. ఇంకొకటండి, మన తెలుగు భాషకు సంబంధించి మనకి ఇంపార్టెంట్గా మన గురజాడ అప్పారావు గారు, ఇంకా పెద్ద శ్రీశ్రీ గారు, ఇంకా చాలా మంది ఉన్నారు ప్రముఖులు. ఎట్లానో అక్కడ బెన్ యహూదా అని మోడర్న్ హిబ్రూ లిటరేచర్ని, లాంగ్వేజ్ని రివైవ్ చేశారు. వాళ్ళ యొక్క భాష పట్ల అంత అమితమైన ప్రేమాభిమానాలు. అంటే ఇజ్రాయెల్ నుంచి కల్చరు, అగ్రికల్చరు, వాటరు, సైన్సు, హోమ్ల్యాండ్ సెక్యూరిటీ, స్పేసు, వీటన్నిటితో పాటు ఎడ్యుకేషను, పీపుల్ టు పీపుల్ కాంటాక్ట్, వీటన్నిటితో పాటుగా మనం ఇంకొకటి నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే ప్రతి అమ్మాయిని అబ్బాయిని 19 నుంచి 21 వరకు దేశ రక్షణలో భాగస్వాములు చేయడానికి వాళ్ళు కాన్స్క్రిప్షన్ అంటే తప్పనిసరి మిలిటరీ ట్రైనింగ్ పెట్టారు. జాతి మొత్తాన్ని సంసిద్ధులు చేయడం అనేది ఒక గొప్ప కార్యం. ఇజ్రాయెల్లో పర్యటిస్తున్న తొలి భారతీయ ప్రధాని నరేంద్ర మోదీ. 2 దేశాల మధ్య కీలక వ్యూహాత్మక రంగాల్లో సహకారం పెంపొందడానికి మోదీ పర్యటన ఉపయోగపడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.